హరే కృష్ణ. జటాయువుకి మారీచుడికి ఉన్న వ్యత్యాసం తెలుసుకుందామండి. జటాయువు తన శక్తి తక్కువైనా సరే రావణుడితో పోట్లాడి రావణుడి ద్వారా మరణిస్తానని తనకు తెలుసు. ఎందుకంటే తన శక్తి చాలా తక్కువ రావణుడి ముందు అని తెలుసు. తాను ఖచ్చితంగా గెలవలేక మరణిస్తాననే విషయం కూడా తెలుసు. కానీ రాముడికి సేవ చేయాలనుకుంది. రాముడిని సీతని ఒకటి చేయాలి, దూరం కాకూడదు అనే ప్రయత్నం చేయాలి అని చెప్పి తన శాయశక్తిగా జటాయువు ప్రయత్నించింది. అందుకే రాక్షసుడి చేతిలో మరణించినా సరే, అలాగే జటాయువుకి ఎలాంటి అర్హత లేకపోయినా సరే రామచంద్రుడు జటాయువుకి మోక్షాన్ని ఇచ్చాడు. కానీ మారీచుడిని చూసినట్లయితే ఎప్పుడైతే రావణాసుడు రాముడి దగ్గరికి వెళ్ళి ఇలా బంగారు లేడిలాగా వెళ్ళి వాళ్ళిద్దరిని దూరం చేయమని చెప్పినప్పుడు మారీచుడు వెళ్ళనని చెప్తాడు ఫస్ట్. కానీ రావణుడు నువ్వు వెళ్ళకపోతే నా చేతిలో చేస్తావన్నప్పుడు మారీచుడు ఒకటే అనుకున్నాడు, రావణుడి చేతిలో చనిపోవడం కంటే రాముడి చేతిలో చనిపోతే మోక్షం వస్తుంది అనుకుంటాడు. అలా అని బంగారు లేడి వేషంలో రామచంద్రులు సీతమ్మ దగ్గరికి వస్తాడనమాట. కానీ మారీచుడు దేవుడి చేతిలో అయితే చనిపోతాడు. కానీ ఆయన అనుకున్నది ఏంటంటే, ఆయన దేవుని చేతిలో చనిపోతానని అయితే అనుకున్నాడు. కానీ ఆయన చేసిన పని ఏంటంటే సీతమ్మని రాముణ్ణి దూరం చేశాడు. దేవుడి చేతిలో చనిపోయినా సరే ఆయన చేసిన ప్రయత్నం అనేది చెడ్డ ప్రయత్నం. రాముణ్ణి సీతమ్మని దూరం చేయాలనే ఆ ప్రయత్నం చాలా చెడ్డదనమాట. జటాయువుని చూసినట్లయితే రాక్షసుడి చేతిలో చనిపోయింది. కానీ జటాయువు చేసిన ప్రయత్నం ఏంటంటే రాముణ్ణి సీతని ఒకటి చేయాలి, దూరం కాకూడదు అని. అందుకే జటాయువుకి మోక్షం వచ్చింది. అంతేకాదండి, శ్రీరామచంద్రుడు జటాయువుకి అంత్యక్రియలు కూడా చేశారనమాట. సో శ్రీరామచంద్రుడు వాళ్ళ తండ్రి గారికి దశరథ మహారాజుకి అంత్యక్రియలు చేయలేదు, కానీ జటాయువుకి చేశారు. అంత గొప్ప స్థానం జటాయువుకి ఇచ్చారండి. హరే కృష్ణ.